పాత బస్తీలో అత్యంత పురాతనమైన వెంకట్రావు పాఠశాల రాజకీయాలకు నిలయంగా మారిందని పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ కార్యదర్శి ఎం సునీల్ కుమార్ ఆరోపించారు. నేడు లాల్ దర్వాజాలోని పాఠశాల ఆవరణలో సమావేశం నిర్వహించి ఈ విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల మనుగడకు కేటాయించిన భూములను పాఠశాలకు సంబంధం లేని వ్యక్తులు బై లాస్కి విరుద్ధంగా ట్రస్ట్లో చేరి వాటిని అమ్ముకుంటున్నారని ఆరోపించారు. బయటి వ్యక్తులతో కుమ్మక్కైన హెచ్ఎం కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారని ఆరోపించారు. ప్రస్తుతం పాఠశాలలో పనిచేస్తున్న 2 ఉపాధ్యాయులతో పాటు మిగతా స్టాఫ్ అంతా 2028 సంవత్సరం నాటికి రిటైర్ అవ్వబోతున్నారని, దీంతో పాఠశాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాల భవిష్యత్తులోనూ విద్యా వ్యాప్తి చేయడానికి యాజమాన్యం ఇంగ్లీష్ మీడియం పాఠశాల ప్రారంభించేందుకు చర్యలు చేపట్టినా హెచ్ఎం సహకరించకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని సభ్యులు ఆరోపించారు. పాఠశాల కరస్పాండెంట్ అప్రూవల్ ప్రస్తుతం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో పెండింగ్లో ఉందని, అప్రూవల్ జరగకుండా అడ్డుపడే ప్రయత్నాలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. పాఠశాలలో హెచ్ఎం అన్ని తానే బయటి వ్యక్తులతో కలిసి పాఠశాల భవిత్వంపై రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. రాబోయే 2 సంవత్సరాల్లో టీచింగ్ స్టాఫ్ అంతా రిటైర్ అవ్వబోతుండడంతో పాఠశాల భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తమవుతుందని, కాబట్టి సంబంధిత అధికారులు వెంటనే జోక్యం చేసుకొని సమగ్ర విచారణ జరిపి జంట నగరాల్లో పేరుగాంచిన వెంకట్రావు మెమోరియల్ పాఠశాల రక్షించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని కోరారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షుడు అల్లం భానుమూర్తి, కోశాధికారి పంచజన్యం, కార్యవర్గ సభ్యులు రవికాంత్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకు అని అంటే ఆమె ట్రస్ట్ వాళ్ళతోటి ఫలానా ట్రస్ట్ అని చెప్పిన కదా, వాళ్ళతో బాగానే డబ్బులు బాగా తీసుకొని ఇది వైండప్ చేసి ఇది వాళ్ళకు 28లో అంటే 2028లో వైండప్ అయినాక అప్పచెప్పి ఓనిది ఒప్పందం. ఒక గవర్నమెంట్ సర్వెంట్ అయి ఉండి ఒక హెచ్ఎంగా ఉండి స్కూల్ని ఇంకా ముందుకు సాగనిస్తారా, లేకపోతే నేను ఉన్నంత వరకే రిటైర్డ్ అయిన తర్వాత మొత్తం అప్పచెప్పి వెళ్ళిపోతా అనే కాన్సెప్ట్లో ఉంది మేడం. ఎక్కడ మమ్మల్ని సాగనిస్తలేదు. ఎవరు వచ్చినా వాళ్ళు ట్రస్ట్ కాదు, అది కాదు, ఇది కాదు, మేము వచ్చినా కూడా నువ్వు కాదు, నీతో మాట్లాడటది మళ్ళీ సంతకాలు చేస్తూనే ఉంటుంది. మేము ఒప్పుకుంటాము. ఇక్కడ మాత్రం ఓవరాల్గా ఇది చేస్తుంది. దీని గురించి ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటి అంటే, దీన్ని కాపాడదాం. వెంకట్రావు స్కూల్లో చదివిన వాళ్ళు చాలా పెద్ద లెవెల్లో ఉన్నారు. ఈ స్కూల్లో చదివిన వాళ్ళు, ఫ్రీగా చదివిన వాళ్ళు. కాబట్టి ఇంకా ఫ్రీ ఎడ్యుకేషన్ చాలా తక్కువ డబ్బుతో ఇక్కడ ఎడ్యుకేషన్ ఇద్దామనే కాన్సెప్ట్ తోటి ఇంగ్లీష్ మీడియం KG to PG వరకు చేయాలని మా అది ఏం. సో నేను మన కలెక్టర్ గారికి, డిఓ గారికి మరియు ప్రజలకి, స్పెషల్లీ ఓల్డ్ సిటీ ప్రజలకి, మా లాల్ దర్వాజా ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే, ప్లీజ్ కోఆపరేట్, సాయం చేయండి. స్కూల్ని నిలబెట్టి చాలా తక్కువ రేట్లో ఈ ఓల్డ్ సిటీ వాళ్లకు ఇద్దాం, మంచి ఎడ్యుకేషన్ ఇద్దాం. అది నా రిక్వెస్ట్ అండి. థ్యాంక్ యూ.